హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్ 65 చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది డ్రైగా చేసుకుంటున్నాము. చికెన్ తీసుకున్నాం బోన్లెస్. దానికి ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, మిర్చి పొడి, సాల్ట్, పసుపు వేసుకుంటామండి. చికెన్ లెగ్ వేసేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నా. కోడిగుడ్డు 1 వేసుకుంటాం. ఇది బాగా మిక్స్ చేసుకుంటామండి, అంతా కలిసేలాగా. బాగా ఇట్లా కలుపుకున్నాము. ఇప్పుడు కార్న్ఫ్లవర్ 1 స్పూను, మైదా 1 స్పూను, బియ్యం పిండి 1 స్పూన్ వేసుకున్నానండి. ఇది కానీ బాగా మిక్స్ చేసుకొని ఒక గంట సేపు మ్యారినేషన్ చేసి పెట్టుకుంటాము. బాగా 1 గంట తర్వాత చూడండి మంచిగా ఇట్లా బాగా ఊరింది. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుంటామండి. నిమ్మకాయ కొద్దిగా పిండుకుంటాం. ఇది ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకుంటాము. బాగా కలుపుకొని రెడీగా ఉందండి. ఇప్పుడు నూనె బాగా కాగుతుంది. ఇట్లా స్పూన్తో కానీ వేసుకోవచ్చండి. ఒక్కొక్కటిగా తీసి, నాకైతే చేతితో వేస్తే బాగా కంఫర్ట్గా ఉంటుంది. ఒక్కొక్కటి తీసేటప్పుడు మనం నూనెలోకి తొందరగా ఇట్లా చేతితో తీసుకొని వేసేసుకోవచ్చండి. నూనె అంటే భయపడే వాళ్ళకి ఇట్లా స్పూన్తో కానీ వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ ఉండాలి, బాగా కాయగా ఉండాలండి. ఫస్ట్ ఆయిల్ మంట ఇప్పుడు మనం వేసేటప్పుడు తగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ ఉండిందంటే నల్లగా అవుతాయి. ఇట్లా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకునేసేయాలి అన్నిటినీ. బాగా కొంతసేపు ఇట్లా ఫ్రై అయినాక ఇట్లా గెరిటి పెట్టి మరి కొంచెం ఇట్లా తిప్పించుకోవాలి. ముందే గెరిటి పెట్టి కలిపినామంటే మసాలా ఉడుతుంది, అంత బాగుండదండి. కొంచెం బాగా ఫ్రై అయినాక ఇట్లా గెరిటి పెట్టి మనం ఇట్లా తిప్పించుకోవచ్చు. వేడివేడిగా మనకి చికెన్ 65 రెడీ అయిపోయిందండి. క్రిస్పీ చికెన్ అనొచ్చు, 65 అనొచ్చు. చాలా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయింది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కాజులు వేసి ఆయిల్లోనే వేయించుకుంటాము. కరివేపాకు, పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసి వేస్తున్నానండి. కట్ చేసి వేసుకోవాలి. అట్నే వేసినామంటే ఆయిల్ చిట్లుతుంది. మంచిగా ఈ ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చికెన్ రెడీగా ఉంది కదండి. ఇప్పుడు చికెన్ పైకి వేసేసుకుంటాము ఆ కాజు అవి.
ఇది సోయా సాస్ వేసి కానీ చికెన్కి కొద్దిగా సోయా సాస్ వేసి మిక్స్ చేసి కానీ చేసుకోవచ్చండి. నాకైతే ఇట్లా సింపుల్గా బాగుంటుంది. టేస్టీ చికెన్ 65 రెడీ అయిపోయిందండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది చికెన్. ఇట్లా చేసుకొని చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే.